నమస్కారం. ఎస్ఎం న్యూస్ ఛానల్ స్వాగతం. వార్తలు చదువుతున్న భూపతి ధర్మారావు. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు పరిశీలించిన ఎంపీ మోపుదేవి. ఇంటూరు గ్రామంలో వికసిత భారత్ సంకల్ప యాత్ర. చర్చి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ మోపుదేవి. బోడపాడుల వికసిత భారత్ సంకల్ప యాత్ర. సాంప్రదాయ క్రీడలు ఆడాలి ఎస్ఐ. ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు. రేపల్ల రూరల్ మండలం రాజుకాల్వ గ్రామంలో వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను రాజ్యసభ సభ్యులు మోపుదేవి వెంకటరమణారావు శుక్రవారం పరిశీలించారు. ఎంతో కాలంగా రాజుకాల్వ గ్రామంలో త్రాగునీటి సమస్యలు ఉండడంతో స్థానికులు విశేషాన్ని ఎంపీ మోపుదేవి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎంపీ మోపుదేవి 4000 లీటర్ల వాటర్ ట్యాంక్ నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు. త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అమర్తలూరు మండల పరిధిలోని ఇండోర్ గ్రామంలో సర్పంచ్ మద్దు జీవమణి అధ్యక్షతన వికసిత భారత సంకల్ప యాత్ర కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి రాహుల్ మాలిక్, బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్ చామకూరి శ్రీధర్, రేపల ఆర్డీఓ హేలా షలోన్, డిఆర్డి ఏపీడి బొండా అర్జున్ రావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్లపాటి స్వరూపరాణి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మందా జగన్నాథులు పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసి ఉన్న వారందరికీ నా నమస్కారాలు. నాకు ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం కింద నా కుటుంబంలో 5 సభ్యులు ఉన్నారు. మా ఒక్కొక్కరికి 5 లక్షలు ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం కింద కార్డులు వచ్చి ఈ కార్డులు అందించినందుకు ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ దైవ చింతన కలిగి ఉండాలని రాజ్యసభ సభ్యులు మోపుదేవి వెంకటరమణారావు అన్నారు. శుక్రవారం రేపల్ల రూరల్ మండల లంకేవాణి దిబ్బ గ్రామంలో నూతనంగా నిర్మాణమైన చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. అంతర్జాతీయ సువార్తలతో కలిసి ఎంపీ మోపుదేవి చర్చిలో ప్రార్థన నిర్వహించారు. క్రీస్తు బోధనలు అనుగుణంగా ప్రతి ఒక్కరూ జీవించాలని కోరుతూ కార్యక్రమంలో సంఘ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. శుభపరిణామంగా భావిస్తూ ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులకు, గ్రామస్తులకు, మహిళలకు అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జీసస్ క్రైస్ట్ యొక్క ఆదేశాలు, సందేశాలు ఏవైతే ఉన్నాయో మనిషిని మనిషిగా ప్రేమించు, ఆపదలో ఉన్నటువంటి కుటుంబాన్ని సంస్థ ఏదైతే క్రీస్తు బోధనలో సంబోధించబడినట్టు వాక్యం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి. ఆ దిశగా ముందుకు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరూ. అమర్తూరు మండల పరిధిలోని బోడప్రాడు గ్రామంలో సంకల్ప యాత్ర శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎడ్లపాటి స్వరూపరాణి, జిల్లా ఉపాధ్యక్షులు జనార్దన్, మాజీ మండల అధ్యక్షత అమర్నాథ్, సర్పంచులు కనగాల శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ దర్శిని చంద్రిక, సచివాలయ పంచాయతీ సిబ్బంది, వాలంటీర్స్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇది ఆయుష్మాన్ భారత్ కార్డు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
నాయకత్వంలో ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్డు. ఇంతకుముందు మనకి ఆరోగ్యశ్రీ కార్డు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కార్డు ఉంటుంది. కానీ ఆ కార్డు కుటుంబంలో ఒక్కళ్ళకే వర్తిస్తుంది, అందరికీ వర్తించదు. అమ్మ నిదానంగా ఉండండి, మాట్లాడదు. ఇది కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురికి ప్రతి సంవత్సరం 5 లక్షల చొప్పున మనం భారతదేశంలో మన పిల్లలు ఆర్మీలో పనిచేస్తే అక్కడికి వెళ్తాము, లేకపోతే పుణ్యక్షేత్రాలకు వెళ్తాము, కాశీ అట్లా అలా వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా మనకి ఇబ్బంది అయితే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ కూడా మనం ఈ కార్డు ఉపయోగించుకోవచ్చు. 5 లక్షల రూపాయల విలువ వరకు కూడా మనకి ఫ్రీ వైద్యం చేస్తారు. మొదటి నుంచి మన టెస్టుల దగ్గర నుంచి మనం ఇంటికి వచ్చే వరకు కూడా చేస్తారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనం దగ్గరలో ఉన్న హాస్పిటల్లో తర్వాత ఏదైనా ఇబ్బంది కాదు ఆ డబ్బుకు సంబంధించి అవి ఇక్కడ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇది ప్రతి సంవత్సరం 5 లక్షలు. ఓ సంవత్సరం వాడేస్తున్నామంటే ఇంకా అవకాశం లేదనుకోవద్దు. సంవత్సరం 5 లక్షలు కుటుంబంలో ప్రతి ఒక్కరికి. ఇది వైట్ కార్డు వాళ్ళకి, తెల్ల కార్డు వాళ్ళకేం కాదు, సంపన్న వర్గాలకు కూడా పనిచేస్తుంది. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క వీళ్ళకి ఇది పనిచేస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టిన అందరూ కూడా ఈ కార్డు తీసుకుని ఎక్కడికి వెళ్ళినా జేబులో పెట్టుకుని మగవాళ్ళకి ఆడవాళ్ళకి మనసులో పెట్టుకుని వెళ్ళండి. మీ అందరికీ బాగా ఉపయోగపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేద ప్రజల సంక్షేమం కోసం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్డుని రూపొందించడం జరిగింది. అభివృద్ధి చెందిన మరియు స్వావలంబన చెందిన దేశంగా తయారు చేస్తాము. వలసవాద జాడలను లేకుండా చేస్తాము. మన వారసత్వాన్ని పండుగలాగా జరుపుకుంటాము. ఏకత్వాన్ని బలపరుస్తాము మరియు మన దేశాన్ని కాపాడే భారతదేశంలో అమలు జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా దీనిలో మనకి ఫోటో రూపంలో ఉంటాయి. ఈ క్యాలెండర్ 2024 క్యాలెండర్. మోపుదేవి మండల ప్రజలకు మోపుదేవి ఎస్ఐ కేవీవి సత్యనారాయణ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం మోపుదేవి పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగను ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. యువతకు జూవుడు వైపు ఆసక్తి చూపకుండా సాంప్రదాయ క్రీడల వైపు దృష్టి పెట్టాలని సూచించారు. మోపుదేవి పరిధిలోని కోడి పందాలు, పేకాట, ఇతర జూదులు నిర్వహించిన పాల్గొన్న చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోపుదేవి మండల ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగ సమయంలో అందరూ కూడా కుటుంబ సభ్యులందరితో సుఖ సంతోషాలుగా హ్యాపీగా పండుగ జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ పండుగ సందర్భంగా ఎక్కడా కూడా ఏ విధమైన పేకాట్లకు కానీ కోడి పందాలకు కానీ ఎటువంటి అనుమతులు లేవు. అటువంటి ఏదైనా చేసినట్లయితే వారిపై చట్ట ప్రకారం చర్య తీసుకోబడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా హ్యాపీగా ఈ సంక్రాంతి పండుగ చేసుకోవాలని, యువత వరకు కూడా ఈ చెడు వ్యసనాలకు కానీ అసాంఘిక కార్యకలాపాలకు కానీ పోకుండా కుటుంబ సభ్యులతో ఆనందంగా సంక్రాంతి పండుగ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. నమస్కారం. వివేకానంద విద్యా గ్రామీణ అభివృద్ధి సంస్థ బట్టెప్రోలు మండల పరిధిలోని ఐలవరం గ్రామంలో సమసతా సేవా ఫౌండేషన్ సంయుక్త నిర్వహిస్తున్న వివేకానంద జయంతి ఉత్సవాలు శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ పురవీధుల్లో వివేకానంద జయంతి జై భారత్ మాతాకు అంటూ శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం.